హలో అండి, ఈరోజు చోలే కర్రీ చేసుకుందాము. మంచి ఫైబర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. శనగలు నైట్ అంతా నానబెట్టుకొని మొలకలు తెచ్చుకున్నానండి. నేను మొలకలు తెప్పించుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని 4 to 5 విజిల్స్ సిమ్మిలో ఉడికించుకుంటే ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది కర్రీ. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఆరిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని ఆ స్పైసెస్ వేగుతుండగా కొంచెం వాటర్ వేసుకొని ఆ స్పైసెస్ అన్ని మాడకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేపుకోండి. తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని టమాటాస్ ప్యూరీ చేసి పెట్టుకున్నాను అండి, 2 టమాటాలు అవి కూడా వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్న ఈ స్ప్రౌట్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దగ్గర పడే వరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. ఇలా సర్వ్ చేసుకొని తినండి. చపాతీలోకైనా పూరీలోకైనా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంత టేస్టీగా చేసిన తర్వాత ఎవరొద్దంటారు చెప్పండి.